హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేస్తామని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక ఇప్పటికే గత ప్రభుత్వం నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల కోసం, అలాగే రేషన్ కార్డులో కొత్తగా సభ్యులను చేర్చుకోవడానికి, అలాగే ఎవరైనా చనిపోయిన వారు ఉంటే వారిని తొలగించడానికి కూడా మనకు ఆప్షన్ అయితే ఇవ్వలేదు గత ప్రభుత్వం. అలాగే కొత్తగా పెళ్ళైన జంటలు కానీ, కొత్తగా వేరే కుటుంబం నుంచి విడిపోయిన వారు కానీ, వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డుల కోసం గత ప్రభుత్వం నుంచి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉన్నా కూడా మనకు గత ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అయితే మనకు కీలక ప్రకటన అయితే చేసింది. ఇక గతంలోనే ఈ కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని హామీ ఇచ్చినా కూడా మనకు ఎన్నికల ప్రక్రియ ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పథకాలను అమలు చేయలేకైతే పోయింది. ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేస్తామని, ఈ కొత్త రేషన్ కార్డులకు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పాత కార్డులు కలిగి ఉన్న వారికి కూడా కీలక ప్రకటన అయితే చేసింది. పాత రేషన్ కార్డులు అయితే వీరి కార్డులు అయితే పనిచేయవు, వీరి కార్డులను అయితే రద్దు చేస్తూ ఉన్నారు. పాత రేషన్ కార్డుదారులు కూడా తప్పనిసరిగా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడాలి. వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే ప్రతి వీడియో అనేది మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చూడటమే కాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, వీడియో కింద లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ వీడియో అనేది తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఈ విధంగా ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న కదా లైక్ బటన్, లైక్ చేసేయండి. అలాగే లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంటుంది, ఆ షేర్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అన్న, నేను ప్రతి వీడియోలోనూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి నాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయండి. దయచేసి ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. ఒక బజార్లోకి వెళ్ళినప్పుడు కానీ, మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే మీ పెళ్లి రోజులకు కానీ, పుట్టినరోజులకు కానీ, ఇలా ఏ కార్యక్రమం చేసినా కూడా ఎంతో వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారన్న. ఆ వృధా ఖర్చులో కొద్దిగా నాకు ఏదైనా కూడా మీరు సహాయం చేయండి. నేను ఒక హ్యాండిక్యాప్లో అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ కూడా, ప్రతి వీడియోలోనూ కూడా నేను అడుగుతున్నాను. వీడియోలో QR కోడ్ ఇచ్చాను. ఆ QR కోడ్ మీ ఫోన్పే లేదా గూగుల్ పే ఓపెన్ చేసి QR కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని మీరు ఇవ్వచ్చు. దీంట్లో ఎటువంటి తప్పు లేదని, నాలాంటి వాడికి హెల్ప్ చేస్తే ఎటువంటి మీకు దేవుడు కూడా ఇది చేస్తాడు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ అనేది స్కాన్ చేసి నాకు తోచినంత సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. ₹1 నుంచి ₹1,00,000 వరకు కూడా మీరు తోచినంత మీరు హెల్ప్ చేయొచ్చు. దయచేసి మానవతా దృక్పథంతో ఆలోచించి నాలాంటి వికలాంగుడికి మీరు ఏదైనా సహాయం చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తుంటాను. ఇప్పటికే కొంతమంది అన్నలు 100, 50, 200 పంపిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా నా కృతజ్ఞతలు. మన ఛానల్ తరఫున వారు కూడా వీడియో చూస్తూ ఉంటే మిగిలిన వారికి కూడా తెలియజేసి మీ ద్వారా మిగిలిన వారు సహాయం చేసే విధంగా హెల్ప్ చేయండి. ఎంతోమంది ఎంతో ఖర్చు పెట్టేస్తుంటారు వృధాగా. దయచేసి నాలాంటి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో దాదాపు గత 5 సంవత్సరాల కాలం నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తారని అందరూ అనుకున్నారు, కానీ గత ప్రభుత్వం ఎక్కడా కూడా మనకు కొత్త రేషన్ కార్డులో ఊసేలేదు. అలాగే రేషన్ కార్డులోకి సభ్యులను చేర్చుకోవడానికి కానీ, సభ్యులను తొలగించడానికి కానీ ఆప్షన్ ఇవ్వలేదన్నమాట. ఇక కొత్త రేషన్ కార్డులు అంటే రేషన్ కార్డు అనేది లేకపోతే మనకు ప్రభుత్వం నుంచే పథకాలు, మనకి ఇప్పుడైతే మన తెలంగాణలో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం మన సీఎం రేవంత్ అన్న ఏం చెప్పారంటే, మీకు రేషన్ కార్డు ఉంటేనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కూడా హామీ ఇవ్వడంతో చాలామంది రేషన్ కార్డు అనేది లేక కొన్ని పథకాలకు దూరం అయిపోయారు. అటువంటి వారందరికీ కూడా ఊరట కలిగిస్తూ మన రేవంత్ అన్న కీలక ప్రకటన అయితే చేశారు. ఇక మన రేవంత్ అన్న మాట్లాడుతూ తప్పకుండా రేషన్ కార్డుల ప్రక్రియ అనేది చేపడతామని గతంలోనే హామీ ఇచ్చిన విధంగా మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో, కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా జూలై 1 నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనేది ఉంటుందని, ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ద్వారా మరింత మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉందని కూడా సీఎం రేవంత్ అన్న అయితే ప్రకటించారు. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఈ విషయంపైన స్పందించి
జూలై 1 నుంచి కొత్త రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేస్తామన్నారు. ఇక ఈ కొత్త రేషన్ కార్డులకు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీ సేవా కేంద్రాల ద్వారా మీరు ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఏ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలనేది మాత్రం ఇంకా ప్రభుత్వం అయితే వెల్లడించలేదు. ఇక ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చిన వెంటనే ఏ తేదీ నుంచి అప్లికేషన్ అనేది మీరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ప్రజాపాలనలో మనకు దరఖాస్తులు చేసుకునేటప్పుడు కొన్ని లక్షల అర్జీలు అయితే రేషన్ కార్డుల కోసం అయితే రావడం జరిగింది. ఇక అప్పట్లోనే సంచలనంగా ఈ కొత్త రేషన్ కార్డు అనేది ఉంటేనే మీకు అన్ని పథకాలు ఈ 6 గ్యారెంటీలు అమలు అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో ప్రకటించడంతో చాలామంది రేషన్ కార్డు లేక ఈ 6 గ్యారెంటీ పథకాలకు కూడా దూరం అయిపోయారు. అటువంటి వారందరూ కూడా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అర్జీ ఇవ్వడంతో అర్జీలను పరిశీలించి ఇంతమంది రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారని ప్రభుత్వం అయితే ఆలోచించింది. ఇక ప్రభుత్వం ఆలోచనల ప్రకారమే మనకు మార్చి నుంచే ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ చేపడతామన్నారు. కానీ మన తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడంతో ఈ పథకాల డబ్బులు అనేది ఆగిపోవడం జరిగింది. ఇక ఎట్టకేలకు మనకు పథకాలు ఎన్నికల కోడ్ అయిపోయింది కాబట్టి మనకు ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇక జూలై 1 నుంచే మీరందరూ కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి మీ సేవా కేంద్రాల్లో స్లాట్ అనేది ఇస్తారు. ఆ మీ సేవా కేంద్రాల ద్వారా మీరు కనుక దరఖాస్తు అనేది చేసుకుంటే కొత్త రేషన్ కార్డులకు తర్వాత దరఖాస్తులు అనేవి పరిశీలించి మీకు కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కొత్త రేషన్ కార్డులోకి సభ్యులను చేర్చుకోవడానికి కానీ అలాగే చనిపోయిన వారు ఎవరైనా ఉంటే తొలగించడానికి కూడా ఆప్షన్ అయితే ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారనమాట. ఈ కొత్త రేషన్ కార్డులు అయితే ఈ విధంగా ప్రక్రియ అనేది మొదలవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పెళ్ళైన జంటలకు కానీ అలాగే వేరు కుటుంబాలు అయిన వారికి కానీ ఇలా రకరకాల వారికి ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఉపయోగపడుతుంది. ఈ కొత్త రేషన్ కార్డులు వస్తే మనకు మరింత మంది లబ్ధిదారులు పెరిగే అవకాశం కూడా ఉందన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్నటువంటి 6 గ్యారెంటీ పథకాలకు సంబంధించి కూడా లబ్ధిదారులు పెరుగుతారని కూడా సీఎం రేవంత్ అయితే అంచనా వేశారు. ఇక పాత రేషన్ కార్డుల విషయానికి వస్తే ప్రస్తుతానికైతే పాత రేషన్ కార్డులు అయితే ఉన్నవారికి పథకాలు అయితే వర్తిస్తూ ఉన్నాయి. ఇక గతంలో ఫిబ్రవరి నెలలో ఏం చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వం చాలామంది రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ చేసుకోమని కుటుంబంలో రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటారో అంతమంది కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వేలిముద్ర వేసి మీరందరూ కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుంటే తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ఈ పాత రేషన్ కార్డులు కూడా రద్దు అవ్వకుండా ఉంటాయని కూడా హామీ అప్పుడైతే చెప్పడం జరిగింది. ఇక చాలామంది బయట ప్రాంతాల్లో ఉన్న కూడా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ దుకాణానికి వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక గతంలో చేసుకుని వారికి మళ్ళొకసారి కూడా అవకాశం ఇచ్చారు. మళ్ళొకసారి కూడా చేసుకుని వారికి ఇప్పుడైతే మనకు పాత రేషన్ కార్డులు ఈ విధంగా ఎవరైతే చేసుకోలేదో వారి రేషన్ కార్డులు అయితే పనిచేయవని కూడా చెప్తూ ఉంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి అటువంటి వారు ఎవరైనా కార్డులు ఉంటే వారికి పనిచేయవు. ఏది ఏమైనా కూడా మనకు జూలై 1వ తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ మరియు ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. దయచేసి ఇంపార్టెంట్ వీడియో ఇది. దయచేసి మీరందరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. తప్పకుండా మీరందరూ కూడా ఈ వీడియోను లాస్ట్ వరకు చూసి మీ దోస్తులు బంధువులందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ స్కాన్ చేసి నాలాంటి వికలాంగులకు మీకు తోచినంత సహాయం అయితే చేయండి.